నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజన్. ఈ రోజు మన టాపిక్ తోరాజా తెగ. ఇండోనేషియాలోని సౌత్ సిలవేసి పర్వత ప్రాంతంలో ఉన్న తెగలో ఎవరైనా చనిపోతే వారికి వెంటనే అంత్యక్రియలు చేయరు. దానికి బదులుగా రంబుసోలో అనే అంత్యక్రియల పండగ ఫ్యూనరల్ సెరమనీ జరిగేంత వరకు ఆ మృతదేహాన్ని వాళ్ళతో పాటే ఇంట్లో ఉంచుకుంటారు. ఈ మృతదేహాన్ని వాళ్ళు తోమాకుల అని పిలుస్తారు. అంటే జబ్బు పడిన వ్యక్తి అని అర్థం. వారి నమ్మకం ఏంటంటే వారు ఇంకా చనిపోలేదు, వారి ఆత్మ ప్రయాణంలో ఉందని చెప్పేసి నమ్ముతారు. ఈ రంబుసోలో అనేది చాలా పెద్ద పండుగ. రోజుల తరబడి జరుపుకుంటారు. పందులు గేదెలను బలిస్తారు, డాన్సులు చేస్తూ పాటలు పాడుతూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండుగ చేయడం అంటే చిన్న విషయం కాదు. లక్షల నుండి కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇది కేవలం డబ్బు విషయమే కాదు. ఈ పండుగ చేయడం వల్ల చనిపోయిన వాళ్ళ ఆత్మ పరలోకానికి ప్రశాంతంగా వెళ్తుందని వాళ్ళు నమ్ముతారు. అందుకే ఆ కుటుంబ సభ్యులు డబ్బులు సమకూర్చుకునేంత వరకు ఆ మృతదేహాన్ని వాళ్ళతో పాటు ఇంట్లో ఉంచుకుంటారు. వారితో ఇంట్లో వ్యక్తిగానే మాట్లాడతారు. వారికి ఫుడ్ ఇంకా డ్రింక్స్ కూడా ఇస్తారు. ఈ తోరాజా తెగలో ఇంకో ప్రత్యేకమైన పండుగ ఉంది, మాననే. ఈ పండుగను ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. వారి పూర్వీకుల సమాధులను తవ్వి మృతదేహాలను బయటికి తీసి శుభ్రం చేసి వాటికి కొత్త బట్టలేసి ఊరంతా ఊరేగిస్తారు. ఈ 2 పండుగలు వాళ్ళ పూర్వీకులను గౌరవించడానికే చేస్తారు. రంబుసోలో అనే పండుగ చనిపోయిన వాళ్ళ పూర్వీకుల్ని ప్రశాంతంగా పరలోకానికి పంపించడానికి చేసే పండుగ కాగా, మాననే అనే పండుగ వాళ్ళ పూర్వీకులతో ఇంకా సంబంధాన్ని కొనసాగిస్తున్నాం అని చెప్పడానికి చేసే పండుగ. మరణంపై ఇంతటి విభిన్న సంస్కృతిని కలిగి ఉన్న తోరాజా తెగపై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. మరి ఉంటాను మిత్రమా.